మేమైతే ఈరోజు గణపతి పూజకి వెళ్తున్నాము. ఇది నిన్నటి మినీ వ్లాగ్ అన్నమాట. మా అత్తమ్మేమో తీపి ఉండ్రాలు చేసింది, మా చెల్లైతే ప్రసాదంగా మోతీసూర్ లడ్డు లాంటివే చేసింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. రెసిపీ కూడా కావాలంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్ లో. నేనైతే శనగలు ఉడకబెట్టేసి తాలింపు వేసాను. తలా ఒక పని చేసుకొని ఇంకా మండపానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే హారతి ఇచ్చేస్తున్నారు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు లాస్ట్ రోజు దంపతులతో చేయించే పూజ అన్నమాట. ఇంకా అందరూ ఫుల్గా వచ్చి మండపం అంతా కలకలలాడిపోతుంది. చాలా బాగుందన్నమాట. నేనైతే అందరూ వచ్చారు. ఈ రోజు లాస్ట్ పూజ కదా, ఇంకా సో అందరూ ఇంకా పంతులు గారు అయితే ఒక విషయం చెప్పించారు. ఇంత చేశారు కదా, హోమం కూడా జరిపిస్తే మంచిది అని చెప్పారు. గణపతి హోమము, గణపతి హోమం చేయడం వల్ల ఏంటంటే మనం నైవేద్యం తీసుకొచ్చి పెడతాం కదా, అలా పెట్టేదానికన్నా హోమం ద్వారా హోమం చేసి అలాగ చేస్తే డైరెక్ట్ గా మనం దేవుడికి ప్రసాదం పెట్టినట్టు అని చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి అలా చేద్దామని అనుకుంటున్నాము. జై గణేష.